ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యున్నతమైన నామమున మీకందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద ప్రెషియస్ అండ్ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. నా పేరు కేటీబీ ప్రసన్న కుమార్. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 40 సంవత్సరములు పనిచేసి 31 మార్చ్ 2017లో రిటైర్ అయ్యాను. కడప పట్టణంలో స్థిరపడి ఉన్నాను. దేవుని పరిచర్యలో మరి ముఖ్యంగా గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇన్ ఇండియాలో స్టేట్ సెక్రటరీ ఫర్ ఆంధ్రప్రదేశ్గా పనిచేస్తూ కొనసాగుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన యునిక్ గిఫ్ట్ దేవుని వాక్యములను కంఠపాఠం చేయుట, మెమరైజ్ చేయుట. దేవుని మహాకృపను బట్టి కీర్తనల గ్రంథమంతటిని అనగా 150 అధ్యాయములను 2461 వచనములను మెమరైజ్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, జ్ఞాపక శక్తిని బట్టి ఆ దేవాది దేవునికి స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవుని వాక్యములను ఎందుకు కంఠపాఠం చేయాలి అనే ప్రక్రియను పాస్టర్ గాలి గంగరాజు గారు తిరుపతి వారి ద్వారా విని ఇన్స్పైర్ అయి గత కొన్ని సంవత్సరములుగా నేను మెమరైజ్ చేస్తూ ఉన్నాను. 119వ కీర్తనలోని 176 వచనములను రిసైట్ చేయడానికి, చెప్పడానికి 7 సంవత్సరముల కిందట శుభవార్త టీవీలో దేవుడు పాస్టర్ గాలి గంగరాజు గారి ద్వారా నాకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యములను కంఠపాఠం చేయుట, మెమరైజ్ చేయుట అనే అంశం బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నదా అని పరిశీలించినట్లయితే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఆ కీర్తన ఇశ్రాయేలుల మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠము చేయించుము. యాజ్ ఇట్ ఈస్గా కంఠపాఠము చేయించుము అని దేవుడే వ్రాయించాడు. ఈ ఆజ్ఞను దేవుడు మోషేకు ఇశ్రాయేలులందరికీ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. కీర్తనలు మాత్రమే కాక దేవుని వాక్యములన్నిటిని కూడా మెమరైజ్ చేయాలి అనేటువంటి వచనాన్ని ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు వ్రాయించాడు. అలాగే 13వ వచనంలో వీటిని నేర్చుకోవటం వలన కలిగే లాభం, ఆశీర్వాదం ఏమిటంటే, మీరు బ్రతుకు దినములనియు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. దేవుని వాక్యములను ఎప్పుడు మెమరైజ్ చేయాలి, ఎలా చేయాలి, అలా కంఠపాఠం చేయటం వలన మనకు కలిగే దేవుని ఆశీర్వాదాలు ఏమిటో నేర్చుకుందాం. దేవుని వాక్యాలను కంఠపాఠం చేయాలి అంటే పట్టుదల కావాలి, సమయం కావాలి. మన బిజీ షెడ్యూల్లో చాలామంది దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనము ఇవ్వలేకపోతున్నాం. కొన్ని మనకిష్టమైన విషయాలను మనం సాక్రిఫైస్ చేస్తే దేవునికి మనం ఎక్కువ సమయం ఇవ్వగలుగుతాం. నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ప్రతిరోజు 12 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేసేవాడిని. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో 2 గంటల కంటే ఎక్కువ సమయాన్ని గడపడానికి, మెమరైజ్ చేయడానికి దేవుడు నాకు తన కృపనిచ్చాడు. మెమరైజ్ చేయాలి అంటే వాక్యాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, ధ్యానించాలి, తర్వాత మెమరైజ్ చేయాలి. నేను మెమరైజ్ చేసిన వాక్యాలను ఎక్కువగా వ్రాస్తూ ఉంటాను. ఎప్పుడు చేయాలి అంటే ఉదయకాలమున చేస్తే ప్రశాంత వాతావరణంలో మనం చక్కగా చేయడానికి అది అనువైన సమయం. దావీదు మహారాజు అంటాడు కదా 63వ కీర్తన 1-2 వచనంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఎలా చేయాలంటే, మనం ప్రతిదినము బైబిల్ డైలీ పోర్షన్ చదువుతున్నప్పుడు కొన్ని వాక్యాలు మనతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. అటువంటి వాక్యాలను మనము ఒక నోట్బుక్లో వ్రాసుకొని వాటిని మెమరైజ్ చేస్తూ ఉండాలి. మెమరైజ్ చేసిన వాక్యాలను ప్రతిరోజు కూడా రిపీట్ చేస్తూ ఉండాలి. రోజుకు ఒక్క వాక్యం మనం మెమరైజ్ చేయగలిగితే సంవత్సరానికి దాదాపుగా 365 వాక్యాలను మనము మెమరైజ్ చేయవచ్చు. మనము నేర్చుకున్న వాక్యాలను ప్రతిరోజు కూడా రిసైట్ చేయాలి. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 10:17లో చెప్పినట్లుగా, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. ఈ విధంగా మనం మెమరైజ్ చేసినటువంటి వాక్యాలను మనమే విన్నట్లయితే మన విశ్వాసం కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు అంటే 119 దావీదు కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని దావీదు మహారాజు అంటాడు. అలాగే దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించుట ఎలాగో కూడా 143వ కీర్తన 10వ వచనంలో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని ప్రార్థిస్తాడు. 119వ కీర్తన 7వ వచనంలో, నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అని
దేవుని ఎదుట ఒప్పుకుంటాడు. 119:66 కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదము, నేను నీ ఆజ్ఞలందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. దావీదు మహారాజు చెప్పినట్లుగా 90వ అధ్యాయం 12వ వచనంలో మన దినములను లెక్కించుటకు ఆ యొక్క దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని వాక్యాలను మీరు కూడా ఎక్కువగా మెమరైజ్ చేసి అందులోని ఆనందాన్ని పొందుకొని దేవుని ఆశీర్వాదాలను మెండుగా పొందుకోవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. కీర్తనల గ్రంథంలోని కొన్ని చాప్టర్స్ను, కొన్ని వాక్యాలను మనము ఇప్పుడు విందాం. కీర్తనల గ్రంథము 74వ కీర్తన. దేవా, నీవు నిత్యమమ్మును విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? నీ స్వాస్థ్యగోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును నీవు జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడయిండు చోట్లకు విజయం చేయుము. ప్రత్యక్ష గుడారములో నీ విరోధులు ఆర్భటించున్నారు. విజయధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డండ్లను ఎత్తినట్లుగా వారు కనపడదురు. ఇప్పుడే వారు గొడ్డళ్లను సమెటలను చేతపెట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామమందిరమును నేలపడగొట్టి అపవిత్రపరచుదురు. దేవుని మందిరములను బొత్తిగా అణగదొక్కుదుమనుకొని దేశంలోని వాటినన్నింటినీ వారు కాల్చి ఉన్నారు. సూచక్రియలు మాకు కనబడలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దానిని ఎరిగినవాడు మాలో ఎవడనూ లేడు. ప్రభువా, విరోధులు ఎందాకా నిందింతురు. శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయుము. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. దేశములో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేస్తివి. జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టుతివి. మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టుతివి. అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి. బుగ్గలను నదులను పుట్టించితివి. నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకజేసితివి. పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి. యెహోవా, శత్రువులు నన్ను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకొనుము. దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము. శ్రమనందు నీ వారిని నిత్యము మరవకుము. లోకములో నున్న చీకటి గల చోట్లు బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నవి. కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకునుము. నలిగిన వారిని అవమానముతో వెనుకకు మళ్ళనీయకుము. శ్రమనందిన వారిని దరిద్రులను నీ నామమును సన్నుతించెదరు. దేవాలెమ్ము, నీ వాద్యము నడుపుము. అవివేకులు దినమల్లా నేను నిందించిన సంగతి జ్ఞాపకము చేసుకునుము. నీ మీదికి లేచి వారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము. కీర్తనల గ్రంథము 75వ కీర్తన. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు. నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారుల ఉండకడిని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరగబట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తెచ్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. అందులోని ద్రాక్షరసం పొంగుచున్నది. అది సంభారముతో నిండినది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మిరిగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్థితిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. కీర్తనల గ్రంథము 76వ కీర్తన. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారమున్నది. సియోనులో ఆయన ఆలయమున్నది. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగొట్టెను. దుష్టముగ్రముండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు.
కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్రనందియున్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢనిద్ర కలిగెను. నీవే భయంకరుడవు. నీవు కోప్పడివేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడదేశితివి. దేశములో శ్రమనందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. నరుల ఆగ్రహమును స్తుతించును, ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు. మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారుల పొగరును ఆయన అణచువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. కీర్తనల గ్రంథము 77వ కీర్తన. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని. రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకయున్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కన్నులు మూతపడినయేవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడూ కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా? ప్రభువు కటాక్షింపమానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? అందుకు నేను ఇలాగనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణహస్తము మార్పునందుననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గం పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనులలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీ బాహుబలం వలన యాకోబు యోసేపు సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములు గజగజలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. భూమి వణకి కంపించెను. నీ బాణములు నలుదిక్కులా పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. భూమి వణకి కంపించెను. నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహాజలములలో నుండెను. నీ అడుగుజాడలు గుర్తింపబడకయుండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. కీర్తనల గ్రంథము 78వ కీర్తన. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను. పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను నేను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లును, వీరు లేచి వారి పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై, తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు, వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లును, ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రములను గ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. విండ్లను పట్టుకొని యుద్ధసన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రము అనుసరింప నొల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన చేసిన ఆశ్చర్యక్రియలను
వారు మరచిపోయిరి. ఐగుప్తులోని సోయ నక్షత్రమందు వారి పితరులు చూచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపెను, నీటిని ఏకరాశిగా నిలిపెను. పగటివేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదులు నీళ్ల వల్లే ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిరి, అడవిలో మహోన్నతిని శోధించిరి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యమన్న దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము సిద్ధపరచగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్నిరాజను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపం పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మికయుంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞ ఇచ్చెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆకాశములో నుండి ఆయన మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారమును నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుకరేణులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను వారి నివాసముల చుట్టూను ఆయన వాటిని రాలజేసెను. వారు కడపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వాళ్ళ నోళ్ళలో ఉండగానే దేవుని కోపము వారి మీదికి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలులో యవ్వనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన అద్భుత కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బ్రతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు సర్వోన్నతుడు తమ విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనకపోయిరి. నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమూ రేపుకొనక పలుమారు కోపం అణుచుకునివాడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విడిచి వెళ్ళి మరలి రాని గాలివలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నిమారులో తిరుగుబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి. మాటిమాటికి వారు దేవుని శోధించిరి, మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతుల నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో సూచక క్రియలను, సోయ నక్షత్రమందు అద్భుతములను చేసిన ఆయన దినమును జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తులు త్రాగలేకుండా నైలునది కాలువలను, వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదికి జోరీగులను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేశెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెను, వారి కష్టఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలు చేసెను, వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా ఆయన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను
వారి మీద విడిచెను. ఆయన తన కోపమునకు త్రోవ చదును చేసెను. వారి ప్రాణమును మరణము నుండి తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులనందరినీ, హాము గుడారములోనున్న బలసూచకమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు ఆయన అరణ్యములో వారిని నడిపించెను. వారు భయపడకుండా వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేశెను. తాను ప్రతిష్ఠించిన ఈ సరిహద్దునొద్దకు, తన దక్షిణహస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించెను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలులను వారి గుడారములలో నివసింపజేసెను. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనమును అనుసరింపకపోయిరి. తమ పితరుల వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు వెళ్ళు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థనములు కట్టి ఆయనకు కోపం పుట్టించిరి. విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహ్యపడెను. షీలోహు మందిరమును, తాను మనుషులతో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును, చెరకును, తనకు భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యం మీద ఆగ్రహపడెను. అగ్ని వారి యవనస్తులను భక్షించెను. వారి కన్యకలకు పెండ్లిపాటలు లేకపోయెను. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకని వలెను, మధ్యవశుడే ఆర్పటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను. నిత్యమైన నింద వారికి కలుగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును ఆయన కోరుకొనలేదు. యూదా గోత్రమును, తాను ప్రేమించిన సియోను కొండను ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని స్థిరముగా కట్టినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కనుగొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతని రప్పించెను. అతడు యథార్థ హృదయుడే వారిని పాలించెను. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. కీర్తనల గ్రంథము 79వ కీర్తన. దేవ, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి జొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టు వారెవరనూ లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి. మా చుట్టూనున్న వారు మమ్మల్ని అపహసించి ఎగతాళి చేసెదరు. యెహోవా, ఎంతవరకు కోపపడదువు? నిత్యము కోపపడదువా? నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడూ మండునా? నిన్నెరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు. వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగి ఉన్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపంగా నుండకము. నీ వాత్సల్యత త్వరగా మమ్మను ఎదుర్కొననిమ్ము. మా రక్షణకర్తవైన దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము. నీ నామమును బట్టి మా పాపములు పరిహరించి మమ్మను రక్షింపుము. వారి దేవుడు ఎక్కడున్నాడని అన్యజనులు పలకనేలా మేము చూచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. చెరసాలలున్న వారి నిట్టూర్పులు నీ యొద్దకు చేరనిమ్ము. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగు వారిని నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతల నిందను కలుగజేయము. అప్పుడు నీ ప్రజలమును నీ మందర గొర్రెలమైన మేము
సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము. కీర్తనల గ్రంథము 80వ కీర్తన. ఇశ్రాయేలును కాపరి చెవియొగ్గుము, మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అని వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మను రక్షింపరమ్ము. దేవ, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపం పొగరాజనిచ్చదవు. కన్నీళ్లు వారికి ఆహారంగా ఇచ్చున్నావు, విస్తారమైన కన్నీళ్లు వారికి పానముగా ఇచ్చున్నావు. మా పొరుగువారు మమ్ము కలహకారణముగా చేయుచున్నారు, ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మ రప్పించుము, మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనమును వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవన నడుచు వారందరూ దానిని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేస్తేవి. అడవి పంది పెకలించుచున్నది, పొలంలోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు దేవ, ఆకాశంలో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడిచేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడిచేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మల్ని బ్రతికింపుము, అప్పుడు నీ నామమునే మేము మొరపెట్టుదుము. యెహోవా సైన్యములకు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయము. కీర్తనల గ్రంథము 81వ కీర్తన. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించను. అక్కడ నేను ఎరుగని భాషను వింటి. వారి భుజముల నుండి నేను బరువు దింపగా వారి చేతులు మూతగంపలనెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగుచోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినినెడల ఎంత మేలు. అనుల దేవతలలో ఒకటియు నీలో ఉండకూడదు, అనుల దేవతలలో ఒకదానికిని నువ్వు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నీవు నోరు బాగుగా తెరువుము, దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట విననీయడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించి నడుచుకుని నీడల ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అణగదొరుకుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదను, కొండతేనెతో వారిని తృప్తిపరచదను. కీర్తనల గ్రంథము 82వ కీర్తన. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల పక్షపాతము చూపుదురు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుచున్నారు.
దేశమునకున్న ఆధారములనియు కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోయినట్లు మీరును చనిపోవుదురు, అధికారుల్లో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. దేవాలెమ్ము, భూమికి తీర్పు తెచ్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యమై ఉన్నారు.